హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఒలింపిక్స్ గురించి చూసాము లాస్ట్ క్లాస్లో. సో అందులో ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్, లారెస్ వరల్డ్ స్పోర్ట్ అవార్డ్ ఇది 2000వ సంవత్సరంలో ఇచ్చారు. దీనికి సంబంధించి క్వశ్చన్ ఇచ్చారు. ద అవార్డ్ వాజ్ రిసీవ్డ్ మోస్ట్లీ బై Formula 1 ప్లేయర్ సో ఫార్. సో ఇది రాంగ్. ఐ థింక్ గోల్ఫ్ అనుకుంటా ఎక్కువ వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ 1 and 3. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వరల్డ్ బయోఫ్యూయల్ డే యాక్చువల్గా ఆగస్టు 10వ తారీఖున చేయాలి, కొంచెం లేట్ అయింది. సో వేరే క్లాసెస్ చేశాం కాబట్టి. సో వరల్డ్ బయోఫ్యూయల్స్ డే అనేటటువంటి దాన్ని ఆగస్టు 10వ తారీఖున జరుపుకుంటారు. సో మనందరికీ తెలుసు, పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రపంచంలో చాలా ఎక్కువగా శిలాజ ఇంధనాల వాడకం అనేటటువంటిది పెరిగి కార్బన్ ఉద్గారాల పెరుగుదల వల్ల భూతాపం అనేటటువంటిది పెరుగుతుంది. ఇప్పుడు దీన్ని తగ్గించడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో బయోఫ్యూయల్ అనేటటువంటిది ఒకటి. సో దీనికి సంబంధించి ఈరోజు మనం బయోఫ్యూయల్స్ అంటే ఏంటి, ఈ బయోఫ్యూయల్స్ చాలా జనరేషన్స్ ఉన్నాయి, అది ఏంటి, మోస్ట్ కామన్ బయోఫ్యూయల్స్ ఏం వాడతారు, అసలు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించి భారతదేశంలో తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, అలాగే క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇది మనం ఈరోజు చూడబోయేటటువంటి అంశం. ముందుగా మనం న్యూస్లో అసలు ఎందుకు ఉంది ఇది కంటెక్స్ట్ కనుక చూస్తే, వరల్డ్ బయోఫ్యూయల్ డేని 10th ఆగస్ట్ 2024 జరుపుకున్నారు. అయితే ఇది ఎందుకు అంటే, సర్ రొడాల్ఫ్ డీజెల్ ఈయన సక్సెస్ఫుల్గా ఒక ఇంజన్ని పీనట్ ఆయిల్తో నడిపాడు. అంటే ఇప్పుడు నడపకూడదు మళ్ళీ పీనట్ ఆయిల్తో, ఎందుకంటే వంట వండుకోవడానికి ఆయిల్ దొరకదు మళ్ళీ. సో కాబట్టి ఇది 9th ఆగస్ట్ 1893 చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డేని ఈ బయోఫ్యూయల్ డే అనేటటువంటి దాన్ని పెట్టి కమెమరేట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే, నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజేతర ఇంధనాలను ప్రోత్సహించడము, తద్వారా సుస్థిర అభివృద్ధి అనేటటువంటి దాన్ని చేరుకోవడం దీని యొక్క లక్ష్యం. దీనికి డెఫినెట్గా గవర్నమెంట్ రకరకాల చర్యలు అనేటటువంటి దాన్ని చేపట్టింది. ఈవెన్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇట్లాంటివి కూడా వచ్చాయి, కానీ అది బయోఫ్యూయల్ కాదు. బయోఫ్యూయల్ అంటే ఏంటంటే, మనం చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఇంధనం తయారు చేయడాన్ని బయోఫ్యూయల్ అని అంటాం. చిన్నప్పుడు బయోమాసు, బయోగ్యాస్ ఇవన్నీ చదువుకుంటాం కదా, అవన్నీ బయోఫ్యూయల్స్లోకి వస్తాయి. సో ఈ బయోఫ్యూయల్స్ అనేటటువంటిది ఎన్వైర్న్మెంట్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణానికి చాలా ఫ్రెండ్లీగా అనేటటువంటి ఉంటాయన్నమాట. ఇది మనం చూడాల్సినటువంటి విషయం. సో ఇక్కడ బయోఫ్యూయల్స్ అంటే ఏంటి, ఇవి బయోమాస్ అంటే ప్లాంట్స్ కానీ లేదా యానిమల్ వేస్ట్లు కానీ, యానిమల్ వేస్ట్ కానీ ప్లాంట్స్ కానీ, మొక్కలు కానీ జంతు జాతులు కానీ, వీటి నుంచి తయారు చేసినటువంటి ఇంధనాలను బయోఫ్యూయల్స్ జీవ ఇంధనాలు అని అంటారు. ఇవి కామన్గా మనకి కార్న్ మనం చూస్తాం కదా, మొక్కజొన్న కడ్డలు, అలాగే షుగర్ కేను, యానిమల్ వేస్ట్ అంటే కౌ డంగ్ నుంచి బయోగ్యాస్ ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇవి మనం కామన్గా వాడేటటువంటి లేదా కామన్గా మనం ఉత్పత్తి చేసేటటువంటి బయోఫ్యూయల్స్. సాధారణంగా ఇవన్నీ కూడా పునరుత్పాదక శక్తిలో భాగంగా వస్తాయి. అయితే చాలా జనరేషన్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఉన్నాయి మనకి. ముఖ్యంగా ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అనేటటువంటివి ఎడిబుల్ ప్లాంట్స్ గ్రోన్ ఆన్ ఎరబుల్ ల్యాండ్. అంటే ఎడిబుల్ ప్లాంట్స్ అంటే ఇవి మనం కూడా వాడతాం అన్నమాట, అంటే మనకు కూడా అరుగుతాయి ఇవి. ఎడిబుల్ ప్లాంట్స్ అంటే ఏంటి, మనకి వీట్ అంటే గోధుమలు, షుగర్ కేను, ఆయిల్ సీడ్స్, వీటి నుంచి తీసినటువంటి బయోఫ్యూయల్స్ని ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అని అంటాం. ఇథనాలు, బ్యూటనాలు ఇవన్నీ ఈస్ట్ ఫెర్మెంటేషన్ చేత వచ్చిన బయోఫ్యూయల్స్ని ఫస్ట్ జనరేషన్, మొదటి తరం బయోఫ్యూయల్స్ అని అంటారు. అంటే ఎడిబుల్ ప్లాంట్స్ నుంచి తీసినటువంటి బయోఫ్యూయల్స్ని ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అని అంటారు. రెండవ తరం బయోఫ్యూయల్స్ ఏమొస్తాయి, నాన్ ఎరబుల్ ల్యాండ్. నాన్ ఎరబుల్ ల్యాండ్లో వచ్చేటటువంటి పంటలు నాన్ ఎడిబుల్, ఇవి అరగవు మనం తీసుకుంటే. ఉదాహరణకి లిగ్నోసెల్యులోజిక్ కంటెంట్ అని ఉంటుంది ఈ యొక్క ప్లాంట్స్లో. ఇది మనుషులు మనం తింటే అరగదనమాట. సో కాబట్టి ఇట్లాంటి నాన్ ఎడిబుల్ ప్లాంట్స్ ఆర్ నాన్ ఎడిబుల్ క్రాప్స్ నుంచి తీసినటువంటి బయోఫ్యూయల్స్ని రెండవ తరం బయోఫ్యూయల్స్ అని అంటారు. 3 ఎక్కువగా ఇందులో ఏమొస్తుందంటే చెక్క తింటే అరగదుగా. అలాగే దీంతోపాటు ఆర్గానిక్ వేస్టు అంటే ఇవి కాండాలు కాదు, కాండం ఉంటుంది కదా, అవి ఆకులు, ఇట్లాంటివన్నీ కూడా సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్. మూడో జనరేషన్ థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ ఆల్గే, అలాగే ఇతర సూక్ష్మంగా ఉండేటటువంటి కొన్ని ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో వీటి నుంచి తీసినటువంటి బయోఫ్యూయల్స్ని థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అని అంటారు. సో ఇవి బేసికల్గా ఏమవుతాయంటే సన్లైట్ నుంచి గ్రో అవుతూ ఉంటాయి సాధారణంగా. అంటే ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్, సన్లైట్, వాటరు ఇవన్నీ కలిపి ఎండలో పెడితే కొన్ని ఆల్గేలు పుడతాయి.
దాని నుంచి తీసేటటువంటి బయోఫ్యూయల్స్ని థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అని అంటారు. ఇవి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆఫ్ ఆల్ బయోఫ్యూయల్ సోర్సెస్ అనమాట. అంటే చాలా వేగంగా వీటిని మనం తయారు చేయొచ్చు. ఇవి పొటెన్షియల్గా కార్బన్ న్యూట్రల్ ఉంటాయి. 4వ తరం బయోఫ్యూయల్స్ అనేటటువంటివి జెనెటిక్ ఇంజనీరింగ్ చేసినటువంటి ఆర్గానిజమ్స్ నుంచి తీస్తారు. జెనెటిక్ ఇంజనీరింగ్ చేసినటువంటి ఆర్గానిజమ్స్ నుంచి తీసిన వాటిని 4వ తరం బయోఫ్యూయల్స్ అని అంటారు. ఇలా 4 తరాల బయోఫ్యూయల్స్ని జీవ ఇంధనాలను మనం వాడతాం. నెక్స్ట్ దానికి వెళ్తే ఈ బయోఫ్యూయల్స్కి సంబంధించి ఇథనాల్ ఎక్కువగా వాడేటటువంటిది. ఈ ఇథనాల్ గురించి కనుక మనం చూస్తే ఇది వాడేటటువంటి దాంట్లో అత్యధికంగా వాడేటటువంటిది ఎస్పెషల్లీ దీన్నే ఈ ఇథనాల్నే ఇథైల్ ఆల్కహాల్ అని కూడా అంటారు. దీని ఫార్ములా C2H5OH ఇథైల్ ఆల్కహాల్. ఇవి బేసికల్గా ఎలా వస్తుందంటే షుగర్ని ఫర్మెంటేషన్ చేస్తే కుళ్ళబెడితే వస్తుంది. షుగర్ అంటే మన ఇంట్లో వాడే పంచదార కాదు. షుగర్ అంటే న్యాచురల్గా వచ్చేటటువంటి కార్న్ కానీ లేదా రైస్ కానీ వీటిని కుళ్ళబెట్టడం వల్ల ఈ ఇథైల్ ఆల్కహాల్ అనేది వస్తుందన్నమాట. ఈ ఇథైల్ ఆల్కహాల్ని స్పిరిట్ అది అని దీంతో సారాయిలు కూడా కాస్తారు. అది కొంచెం ఇటో అటో అయిందంటే సస్తారు మనుషులు. సో కాబట్టి ఈ రకంగా ఉంటుంది. అలాగే పెట్రోకెమికల్ ప్రాసెస్ ఇథిలిన్ హైడ్రేషన్ అనే ఒక పద్ధతిని వాడతారు. జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు షుగరు, స్టార్చ్, సెల్యులోజు దీన్ని పట్టుకొని వెళ్ళి ఈ ప్లాంట్లో ఫర్మెంటేషన్ చేస్తారు. తద్వారా గ్యాస్ స్టేషన్లో మనం ఈ బయోఫ్యూయల్స్ని తీసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఇథనాల్ బ్లెండింగ్ అనేది చేస్తున్నాం మనం. మన పెట్రోల్లో 20% ఇథనాలే ఉంటుందన్నమాట. సో ఇథనాల్ బ్లెండింగ్ కూడా చేస్తున్నాము. ఎస్పెషల్లీ 2025 కల్లా 20% పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ కలిగి ఉండాలని చెప్పి ప్రభుత్వం దానికి సంబంధించిన విధానాలను కూడా రూపొందించింది. అలాగే దీనివల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటంటే మనం ఎప్పుడైతే బయోఫ్యూయల్స్ని ఇంధనాలుగా వాడతామో మన దేశంలో మనం వాడేటటువంటి ప్రతి 100 లీటర్ల పెట్రోల్లో 15% మాత్రమే మన దేశంలో దొరుకుతుంది. మిగతా 85% విదేశాల నుంచి కొంటున్నాం. సో ఈ కొనేటటువంటి బాధ తప్పుతుంది. అంటే మనం ఇప్పుడు ఒక రోజుకు 1 కోటి లీటర్ల పెట్రోల్ వాడుతున్నాం అనుకోండి. అందులో 85 లక్షల లీటర్ల పెట్రోల్ విదేశాల నుంచి వస్తుంది. 15 లక్షల లీటర్ల పెట్రోలే మన దేశం నుంచి వస్తుంది. అంటే మన దేశంలో ఉత్పత్తి చేస్తాం. సో కాబట్టి ఆ రకంగా ఈ యొక్క ఇథనాల్ బ్లెండింగ్ ఈ బయోఫ్యూయల్స్ అనేవి ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించడానికి, వేరే దేశాల మీద మనం డిపెండ్ అయ్యేటటువంటి పరిస్థితులు తగ్గించడానికి ఉపయోగపడతాయి. సో ఆ రకంగా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇథనాల్ బ్లెండింగ్ అనే రిపోర్ట్కి నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది 2021లో. అలాగే E100 పైలట్ ప్రాజెక్ట్ అని ఒకటి చేశారు. ఇదేంటంటే ఈ ఇథనాల్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి, పంపిణీ చేయడానికి. దాంతోపాటు ప్రధానమంత్రి G1 యోజన అని ఒకటి పెట్టారు. 2G ఇథనాల్ ప్రాజెక్ట్స్ తీసుకురావడానికి, అంటే సెకండ్ జనరేషన్ ఇథనాల్ ప్రాజెక్ట్స్. నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ 2018 20% ఇథనాల్ బ్లెండింగ్ అనేటటువంటిది పెట్రోల్లో ఉండాలి అని కూడా చెప్పారు. సో ఇది ఇథనాల్ యాజ్ ఎ ఫ్యూయల్. సో ఇదే నేను మీకు మళ్ళీ మోస్ట్ కామన్ ఫ్యూయల్స్లో రాశాను. ఇది జనరల్గా కార్న్ అండ్ షుగర్ కేన్ నుంచి వస్తుంది. అంటే అది మీకు కనిపిస్తుందో లేదో అని మళ్ళీ ఇక్కడ రాశాను. పెట్రోలియంలో దీన్ని కలుపుతారు. కామన్గా 10% ఇథనాల్, 90% గ్యాసోలిన్ ఉంటుంది. అయితే ఇథనాల్ యూజ్డ్ ఇన్ ఫ్యూయల్ ఈజ్ 99% ప్యూర్ ఆల్కహాల్ అనమాట. ఇది చచ్చిపోతారు. అందుకే అంత ప్యూర్ ఆల్కహాల్ తాగితే, అంటే మీరు తాగారని అడగండి, నాకు అలవాట్లేదు, కానీ ప్యూర్ ఆల్కహాల్ ఈ స్పిరిట్ రూపంలో బయట అమ్ముతారు కదా. సో అవి అమ్మి చాలామంది చనిపోతూ ఉంటారు. ఇదే అది అంత ప్యూర్ ఉండకూడదు అనమాట. అందుకే మీకు జనరల్గా ఆల్కహాల్ పర్సంటేజెస్ కూడా తాగేటటువంటి వాటిలో 20%, 15% ఉంటుంది అంతే. మిగతాదంతా వాటర్ మిక్స్ చేస్తారు. అలాగే 96% ఎక్స్ట్రా న్యాచురల్ ఆల్కహాల్ అనేది వాడతారు టు పోర్టబుల్ లిక్వర్. అలాగే ఈ 94% రెక్టిఫైడ్ స్పిరిట్ ఏదైతే ఉందో దీన్ని పెయింట్స్, కాస్మెటిక్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్లో వాడతారు. అందుకే మీకు పెయింట్లు చూడండి ఆ వాసనే వస్తాయి అవి. సో దిస్ ఇస్ ద ఇథనాల్. దీంతోపాటు బయోడీజిల్ అని ఒకటి ఉంది. బయోడిగ్రేడబుల్ ఫ్యూయల్ అనమాట. ఇది కుకింగ్ ఆయిల్ నుంచి తీస్తారు. సో ఇది ఏమవుతుందంటే ఒకవేళ వచ్చినా కూడా ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. రీసైకిల్డ్ గ్రీజు, ఎల్లో గ్రీజు, యానిమల్ ఫ్యాట్స్ వీటి నుంచి బయోడీజిల్ తీస్తారు. ఒకానొక సందర్భంలో ఫిష్ ఆయిల్ అని ఒకటి ఉండేది. దీన్ని కూడా ఆయిల్లో వాడేవారు. అంటే చేపల నుంచి వచ్చినటువంటి ఫ్యాట్స్ లేదా పందుల నుంచి వచ్చిన కొవ్వును కూడా ఆయిల్ రూపంలో వాడేవారు చరిత్రలో మీరు చదువుకుంటే. సో కాబట్టి ఇందులో ఆయిల్ ఆర్ ఫ్యాట్ని ఆల్కహాల్తో బర్న్ చేసి ఒక క్యాటలిస్ట్ ద్వారా ఈ బయోడీజిల్ అనేటటువంటి దాన్ని సృష్టిస్తారు. దీనివల్ల సిగ్నిఫికెన్స్ ఉన్నాయి, ప్రత్యేకతలు, దీని యొక్క ప్రాధాన్యతలు ఏంటంటే ఫస్ట్ ఎన్వైర్న్మెంట్ పాడవదు. మన పెట్రోల్ డీజిల్ వాడడం వల్ల చాలా విపరీతమైనటువంటి పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది. అలాగే శక్తి భద్రత అనేటటువంటిది వస్తుంది. దీనివల్ల ఎకనామిక్ బెనిఫిట్స్ అనేటటువంటివి చాలా ఉంటాయి.
దాంతోపాటుగా ఇలాంటి వాటిని చాలా మనం వేగంగా తయారు చేయొచ్చు, అబండెంట్ అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు ఉపయోగకరమైన అంశాలు. ఎకనామిక్ బెనిఫిట్స్లో ఇంపోర్ట్ బిల్ అనేటటువంటిది బయోఫ్యూయల్స్ వాడడం వల్ల తగ్గుతుందన్నమాట. సో అలాగే మనం లోపలికి వెళ్తే ఫార్మ్ టు ఫ్యూయల్ ఎలా వస్తుంది. సాధారణంగా ఇథనాల్ ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ ఏం చేస్తారంటే మనకి ఇథనాల్ యాజ్ ఆఫ్ నవంబర్ 2022కి సంబంధించి మీరు చూస్తే ఇథనాల్ ప్రొక్యూర్మెంట్ ఆర్ బ్లెండింగ్ అండర్ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఇటీవల కాలంలో 38 కోట్ల లీటర్ల నుండి 433.6 కోట్ల లీటర్లకు పెరిగింది 2022 సంవత్సరానికి. ఇథనాల్ బ్లెండింగ్ పర్సంటేజ్ ఏజ్ ఇంక్రీజ్డ్ 1.53% టు 10% పెరిగింది ఇప్పుడు. అంటే ఒకప్పుడు 1.53% ఉండేది ఎథనాల్ బ్లెండింగ్, ఇప్పుడు 10% పెరిగింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ దాదాపుగా డిస్టిలర్స్కి 81,000 కోట్లు ఇథనాల్ సప్లైకి సంబంధించి పే చేశాయి. CO2 ఎమిషన్స్ 318 లక్షల టన్నులు గత 8 సంవత్సరాల్లో ఇథనాల్ వాడడం వల్ల తగ్గింది. క్యుములేటివ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఇంపాక్ట్ ఇథనాల్ బ్లెండింగ్ వల్ల 53,894 కోట్లు మిగిలింది. ఇథనాల్ ప్రొడక్షన్ కెపాసిటీ దాదాపుగా 2.5 రెట్లు పెరిగిందట. అలాగే గవర్నమెంట్ డ్యామేజ్డ్ సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అంటే పాడైపోయినటువంటి ఆహార ధాన్యాలను ఇథనాల్ ప్రొడక్షన్ కోసం వాడమని చెప్తాం. దాంతోపాటుగా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ బై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ చేస్తున్నారు, అంటే వేగంగా ట్రాన్స్పోర్టేషన్కి కూడా తీసుకున్నారు. దీంతోపాటుగా లాంగ్ టర్మ్ ఆఫ్ టేక్ అగ్రిమెంట్స్ డెడికేటెడ్ ఇథనాల్ ప్లాంట్స్ని కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. అంటే రానున్న కాలంలో పెట్రోల్ మీద భారం తగ్గించి ఇథనాల్ని అందులో కలిపి మనము బయోఫ్యూయల్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేటటువంటి కాలం ఉందన్నమాట. సో దీంతో పాటుగా మనం చూస్తే దీనికి సంబంధించి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్ ఆల్రెడీ చెప్పాను ఇందాక 2018. అలాగే GST ఇథనాల్ మీద 18% నుంచి 5%కి తగ్గించారు. ప్రధానమంత్రి G1 యోజన అనే పేరుతో సెకండ్ జనరేషన్ ఇథనాల్ ప్రొడక్షన్ని పెంచుతున్నారు. గోబర్ అనేటటువంటి ఒక స్కీమ్ గోబర్ ధన్ 2018 బడ్జెట్లో పెట్టారు. ఇది అంటే ఆర్గానిక్ బయో అగ్రో రిసోర్సెస్ని పెంచాలి, దీని ద్వారా ఈ బయోగ్యాస్ బయోఫ్యూయల్స్ని పెంచాలని చెప్పేసి. అలాగే రుకో రీపర్పస్డ్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్, మనం ఆల్రెడీ వాడినటువంటి నూనె నుండి కూడా బయోఫ్యూయల్ తీయచ్చు, సో దాన్ని వాడుతున్నారు. అలాగే గ్లోబల్ బయోఫ్యూయల్ ఎలియన్స్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చి ప్రపంచ దేశాలన్నింటిని కూడా కలుపుతేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ మన ప్రభుత్వం మన దేశంలో బయోఫ్యూయల్స్ కోసం చేస్తున్నటువంటి చర్యలు. దీనికి సంబంధించి 2020లో UPSCలో క్వశ్చన్ ఇచ్చాడు, ఆన్సర్ చెప్పండి. అలాగే కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో స్థిరమైన శక్తిని ప్రోత్సహించడంలో జైవ ఇంధనాల పాత్ర గురించి చర్చించండి 200 పదాల్లో. ఇలాంటి క్వశ్చన్ సాధారణంగా మీకు ఎన్వైరన్మెంట్ లాంటి ఆస్పెక్ట్స్లో వస్తాయన్నమాట. సో ఇది బయోఫ్యూయల్స్ గురించి. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.